రోజు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై నేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏదైతే కుల గణన పూర్తి చేయడం జరిగిందో దీనిపై చర్చించేందుకు బీసీ నేతలు అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి బీసీ ముఖ్య నాయకులతో ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై అయితే ఈ యొక్క సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారము 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని అయితే చెప్పడం జరిగిందో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా చెప్తున్న ఈ పరిస్థితుల్లో వచ్చే నెలల మొదటి వారంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఏదైతే ఈ బిల్లును పెట్టి ఆమోదించేందుకు ఇప్పటికే దీనికి కసరత్తు కూడా చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా రాబోయే రోజుల్లో బీసీలకు మరింతగా ఏదైతే బీసీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావడానికి రాష్ట్రంలో బీసీలకు మరిన్ని పదవులు ఇవ్వడానికి ఈరోజు నిర్వహించబోయే సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని దానికి సంబంధించి ఇప్పటికే 50 రోజుల్లో కులగణన కూడా పూర్తి చేశాము. అదేవిధంగా దానిలో బీసీల లెక్కలు కూడా తేల్చడం జరిగింది. ఇప్పటికే అందులో మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేలో మిగిలిపోయిన 3.1% ఎవరైతే ఉన్నారో వారి కోసం రీసర్వే మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఈ నెల 28తో అది కూడా గడువు కూడా ముగిపోతా ఉంది. 28వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో సర్వే కూడా పూర్తవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ లెక్కలన్నీ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. తద్వారా బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీల చుట్టూ కూడా రాజకీయం అయితే రాష్ట్ర రాజకీయం మొత్తం తిరుగుతూ ఉంది. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా మారనుండడంతో దీనికి అంతకు లోపే దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేయబోతా ఉంది పార్లమెంట్లో అన్నది అటుంచితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీన్ని ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీసీలకు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ఇస్తామని చెప్పి